గత క్లాస్లో మనం భారతదేశం లోపల జరిగిన విప్లవ కార్యక్రమాల గురించి చాలా డీటెయిల్గా చర్చించాం. ఎవరైతే కాంగ్రెస్ పైన విశ్వాసాన్ని కలిగి లేరో, ప్రధానంగా యువకులు ఆయుధాన్ని చేతబట్టి బాంబులు తయారు చేసుకోవడం నేర్చుకొని ఒక హిట్ లిస్ట్ తయారు చేసుకొని బ్రిటిష్ వారిపైన దాడి చేస్తూ ఉన్నారని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పాను నేను. అవన్నీ కూడా దేశం లోపల జరిగిన విప్లవవాద కార్యక్రమాలు. ఈ విప్లవవాద కార్యక్రమాలు ఒక దేశంలో మాత్రమే కాదు, దేశం వెలుపల నుంచి కూడా జరిగాయి. ఎలా? ఎంతోమంది లండన్ వెళ్ళారు చదువుకోవడానికి, ప్యారిస్ వెళ్ళారు, కెనడా వెళ్ళారు, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. అక్కడ వీరు యూనియన్స్గా సీక్రెట్ సొసైటీలు స్థాపించి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు మనం దేశం వెలుపల రెవల్యూషనరీ యాక్టివిటీస్ చూడాలి. రెవల్యూషనరీ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ఇండియా అనే టాపిక్ని చాలా డీటెయిల్గా చర్చించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం లండన్లో చూద్దాం. యాక్చువల్గా లండన్ అనేది సేఫ్ జోన్ కాదు, ఎందుకంటే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది అక్కడే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేది. సో రెవల్యూషనరీ యాక్టివిటీస్కి అది సేఫ్ జోన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయినా సరే ఎవరైతే ఇండియన్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళారో వారు సీక్రెట్ సొసైటీగా స్టార్ట్ అయ్యి రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేస్తున్నారు. మనం గతంలో చర్చించాం, మదన్ లాల్ దింగ్రా అనే ఒక లా స్టూడెంట్ కర్జన్ విల్లీ అని సెక్రటరీ స్టేట్ ఒక కౌన్సిల్ యొక్క సలహాదారుని, అడ్వైజర్ని చంపాడు, హత్య చేశారని చెప్పాను నేను. సో లండన్లో చూస్తే ఒక ప్రసిద్ధి వ్యక్తి, గుజరాతీ, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కూడా శ్యామ్జీ కృష్ణ వర్మ. శ్యామ్జీ కృష్ణ వర్మ ఇతను గుజరాతీ వ్యక్తి అండి. లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే సంస్థని 1905లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా బ్రిటిష్ వారు ఏ ప్రాంతాల్లో జయించారో ఆ ప్రాంతాల్లో ఇండియన్స్ ఎవరు వెళ్ళినా సరే రేసిజాన్ని ఫేస్ చేసేవారు. అంటే బ్రిటిష్ జాత్యహంకారాన్ని చూపించేవారు, బ్లాకిష్ పీపుల్ అని చెప్పేసి. సో వీళ్ళు కూడా లండన్లో ఎవరైతే స్టూడెంట్ చదువుకుంటున్నారో వారందరూ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంటే ఈ శ్యామ్జీ కృష్ణవర్మ అనే వ్యక్తి అప్పటికే లండన్లో ఉన్న కొంతమంది సహాయంతో, ఆల్రెడీ లండన్లో ఎవరున్నారండి మనం గతంలో చర్చించాం, దాదాబాయి నవరోజీ, బికంజీ కామా, ఇలాంటి వారందరూ లండన్లో, వాళ్ళ సహాయంతో ఒక రెసిడెన్షియల్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఉండడానికి. ఎందుకంటే వాళ్ళ మీద అట్రాసిటీ జరుగుతున్నాయి, జాత్యహంకారం, రేసిజం లాంటివి ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం రెసిడెన్స్ ఏర్పాటు చేశాడు. ఆ రెసిడెన్స్ పేరు ఇండియా హౌస్. చాలా చాలా పాపులర్ ఇది ఇండియా హౌస్ అనేది, లండన్లో ఉంది. ఎవరైతే ఇండియా హౌస్లో ఉంటున్నారో స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు హోమ్ రూల్ సొసైటీ మెంబర్స్ కిందే లెక్క. సో ఇండియా హౌస్ని ప్రారంభించింది శ్యామ్జీ కృష్ణవర్మ. అప్పటికి లండన్లో ఉన్న నాయకుల సహాయంతో స్టార్ట్ చేశారు ఇది. ఈ శ్యామ్జీ కృష్ణవర్మ లండన్లో ఒక రెవల్యూషనరీ జర్నల్, పత్రికను నడిపాడు. పత్రిక అక్కడ ఎవరు చదవరు, అది ఇండియాకి స్మగుల్ అవుతూ ఉంటుంది. అక్కడ ప్రింట్ అయ్యి ఇండియాకి షిప్ల ద్వారా స్మగుల్ అవుతూ ఉంటుంది పత్రిక. లండన్లో ఎవరు చదవరు ఈ పత్రికని. ఆ పత్రిక ఇండియన్ సోషియాలజిస్ట్, ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను అక్కడ నడపడం జరిగింది ఇతను. సో ఇతను స్టార్ట్ చేసిన ఇండియా హౌస్ అనేది ఒక పెద్ద రెసిడెన్షియల్ అయినా కానీ తర్వాత సీక్రెట్ సొసైటీగా మారింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్నారు. మనం చెప్పిన కర్జన్ విల్లీ అనే వ్యక్తిని హత్య చేసిన ఆ మదన్ లాల్ దింగ్రా కూడా ఈ ఇండియా హౌస్లో ఉన్న వ్యక్తి. సో ఇండియా హౌస్లో మెంబరే అతను. కాబట్టి ఇండియా హౌస్పై దాడి చేయడం జరిగింది బ్రిటిష్ వారు. 1909లో కర్జన్ విల్లీని మదన్ లాల్ దింగ్రా హత్య చేయడం జరిగింది. చేస్తే బ్రిటిష్ వారు ఇండియా హౌస్పై దాడి చేశారు. ఎవరైతే ఇండియా హౌస్లో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ రకరకాల ప్లేస్కి షిఫ్ట్ కావడం జరిగింది. కొంతమంది ప్యారిస్ వెళ్ళారు, కొంతమంది శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయారు, ఇలా రకరకాల ప్లేస్కి షిఫ్ట్ కావడం జరిగింది. సో ఎనీహౌ 1905 నుంచి 1909 వరకు ఇండియా హౌస్ అనేది యాక్టివ్గా ఉందండి. ఎప్పుడైతే రైడ్ చేయబడిందో ఆ తర్వాత నాయకులు ఆ ప్రాంతాన్ని వదిలేసిపోవడం జరిగింది. సో ఇండియా హౌస్ ఇన్యాక్టివ్ అయింది, మెంబర్స్ అలాగా ఉన్నా ఇన్యాక్టివ్ అయింది కొంచెం. సో ఇది లండన్లో ఉన్న ఇండియా హౌస్. సో శ్యామ్జీ కృష్ణవర్మ స్టార్ట్ చేసిన ఆ ముఖ్యమైన సంస్థ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అండి. యాక్చువల్గా మనం నెక్స్ట్ చర్చించాల్సింది
ప్యారిస్లో ప్యారిస్లో ఒక ముఖ్యమైన సంస్థ ఉంది. దాని గురించి కూడా మనం చర్చించాలి ఇప్పుడు. ఇది యాక్చువల్గా ప్యారిస్లో ఒక ముఖ్యమైన లీడర్ గురించి ఫస్ట్ చర్చిస్తాం. మేడం బికాంజీ కామా, బాంబే ప్రావిన్స్కి చెందిన ఒక పార్సీ మహిళ, ఒక పార్సీ ఈమె. ఫస్ట్ లండన్లో వెళ్ళింది, లండన్లో సెటిల్ అయింది. దాదాపు నవరోజ్కి అసిస్టెంట్గా, సెక్రటరీగా ఉంది. ఆ తర్వాత ప్యారిస్కి షిఫ్ట్ అయింది. ఈమె ప్యారిస్లో ప్యారిస్ ఇండియన్ సొసైటీ అనే ఒక సంస్థని 1905లో స్టార్ట్ చేసిందండి. ప్యారిస్ ఇండియన్ సొసైటీ దానికి అనుబంధంగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీకి అనుబంధంగా ప్యారిస్లో స్టార్ట్ చేసింది ఈమె. ప్యారిస్ ఇండియన్ సొసైటీ అనేది 1905లో. దీనికి ఎస్ఆర్ రాణా అనే వ్యక్తి నాయకుడు సహాయం చేయడం జరిగింది. అంటే అతను ఈమె కలిసి ఈ ప్యారిస్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్యారిస్లో ఒక జర్నల్ ప్రచురించింది ఈమె. వందే మాతరం అనే ఒక జర్నల్ని ప్యారిస్లో ప్రచురించడం జరిగిందండి. వందే మాతరం, యాక్చువల్గా అరవింద్ ఘోష్ది కూడా వందే మాతరం ఉంటుంది, అది వేరే పత్రిక. ఇది బికాంజీ కామా ప్యారిస్ నుంచి నడిపిన పత్రిక ఈ వందే మాతరం పత్రిక. ఇప్పుడు అలాంటి పత్రికలు డబల్ నేమ్స్ ఉన్న పత్రికలు చాలా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ న్యూ ఇండియా తీసుకుంటే ఎనీ బిసెంట్ ఉంది, మహాత్మా గాంధీ నడిపింది ఉంది. సో ఇట్లా రకరకాల పత్రికలు. ఈ వందే మాతరం అనేది అరవింద్ ఘోష్ నడిపాడు. ఇక్కడ బికాంజీ కామా కూడా వందే మాతరం పత్రిక ప్యారిస్ నుంచి నడిపింది. ఈమె గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బెర్లిన్లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశం జరిగిందండి, కాన్ఫరెన్స్. సెకండ్ది అది బెర్లిన్ దగ్గరలో ఉన్న స్టట్గార్ట్ అనే ప్రాంతంలో జరిగింది. ఆ సోషలిస్టు దేశాలన్నిటికి సంబంధించి ఆ బెర్లిన్ స్టట్గార్ట్లో ఒక సమావేశం జరిగింది, కాంగ్రెస్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్కి ఈమె భారతదేశం తరఫున అటెండ్ కావడం జరిగింది. ఈ లేడీ, ఈ బికాంజీ కామా 2-3 నాయకులతో, ఎస్ఆర్ రాణా ఇతర నాయకులతో అటెండ్ అయింది. ఆ సమావేశంలో 1907లో జరిగింది ఆ బెర్లిన్ స్టట్గార్ట్లోని ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అనేది. భారత్ తరఫున అటెండ్ అయిన ఈమె త్రివర్ణ పతాకాన్ని ఫస్ట్ టైం ఎగరవేసిందండి. త్రివర్ణ పతాకాన్ని భారతదేశం వెలుపల ఎగరేసిన మొట్టమొదటి లేడీ ఈమె, బికాంజీ కామా. అందుకే అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతారు, విదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మొదటి మహిళ ఎవరు అని. బికాంజీ కామా రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడింది ఈమె. రెవల్యూషనరీ ఏం చేసింది అనుకుంటారా? అనుశీలన్ మెంబర్స్కి చాలామందికి షెల్టర్ ఇచ్చింది ఈమె లండన్లో. విడి సావర్కర్ ఇండియా హౌస్లో రైడ్ జరిగినప్పుడు విడి సావర్కర్ ఇండియా హౌస్లో ఉన్నాడు. అక్కడి నుంచి ప్యారిస్ పారిపోతాడు. ప్యారిస్లో విడి సావర్కర్ ఈమె దగ్గరనే షెల్టర్లో ఉంటాడు. ఆ తర్వాత ప్యారిస్ వాళ్ళని ఎంక్వైరీ చేసి బ్రిటిష్ విడి సావర్కర్ని పట్టుకొని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి జైలుకి పంపించేస్తుంది. సో రెవల్యూషనరీ చాలామందికి షెల్టర్ ఇస్తుంది ఈమె. ఈ మేడం బికాంజీ కామాని మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటారండి. భారతదేశ విప్లవవాదానికి ఈమెని తల్లిగా, స్త్రీగా పిలుస్తారన్నమాట. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఈమెని. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ యాక్టివిటీస్, మిలిటెంట్ నేషనలిజం ఎవరంటాం? వాసుదేవ్ బల్వంత్ ఫాట్కే అని అంటాం. ఈమెను మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ అని పిలుస్తాం. సో ఇది బికాంజీ కామా. సో ఈమె వేసిన త్రివర్ణ పతాకం అనేది, ఈమె హాయి చేసిన త్రివర్ణ పతాకం అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. మీరు అది ఆ బెర్లిన్ స్టట్గార్ట్ సమావేశంలో ఎగురవేసిన పతాకాన్ని మీరు గూగుల్ చేస్తే కూడా మీకు డీటెయిల్గా వస్తుంది. ఇస్లాం అండ్ 2-3 కలర్స్ కలిపి ఉంటాయి దాంట్లో. సో ఇది ప్యారిస్లో. నెక్స్ట్ మనం అత్యంత ముఖ్యమైనది ఇక్కడ చర్చించాల్సింది బెర్లిన్లో అండి. బెర్లిన్ జర్మనీలో. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే వరల్డ్ వార్ టైంలో ఒక సంస్థ స్థాపించబడింది ఇక్కడ. వరల్డ్ వార్ 1 టైంలో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అనే ఓ బెంగాలీ బెర్లిన్లో బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1915లో. 1915 అంటే ఏంటి? అప్పటికే వరల్డ్ వార్ స్టార్ట్ కావడం జరిగింది, వరల్డ్ వార్ 1. సో ఆ టైంలో ఇతను బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకో ఇతను ముఖ్యుడు స్టార్ట్ చేసిన దాంట్లో ఫౌండింగ్ మెంబర్స్ని చూస్తే భూపేంద్రనాథ్ దత్, లాలా హర్దయాల్, మనకు ఫేమస్ పర్సనాలిటీ లాలా హర్దయాల్. భూపేంద్రనాథ్ దత్ అండ్ లాలా హర్దయాల్ కూడా ఈ బెర్లిన్ కమిటీ, సింపుల్గా ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ పక్కన పెడితే బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్లో ఫౌండింగ్ మెంబర్స్ వీరు. యాక్చువల్గా ఈ బెర్లిన్ ప్రభుత్వ సహాయంతోనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ కావడం జరిగింది, రెవల్యూషనరీ ఆర్గనైజేషన్.
జిమ్మేర్మన్ ప్లాన్ అంటారు దీన్ని. జిమ్మేర్మన్ ప్లాన్ అంటే జర్మన్ ఫారెన్ ఆఫీస్ ఉంటుంది, సీక్రెట్ ఆఫీస్. అక్కడ నుంచి టెలిగ్రాఫ్ వ్యవస్థ లాంటి సీక్రెట్ ఆపరేషన్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ జర్మనీ ఫారెన్ ఆఫీస్ జిమ్మేర్మన్ ప్లాన్ కింద ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఇండియన్స్కి సహాయం చేసింది వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అండ్ హీస్ గ్రూప్కి. ఏంటంటే ఒప్పందం, భారతీయులకి ఆయుధాలు సప్లై చేస్తారు. ఎందుకంటే వరల్డ్ వార్ I ఎవరెవరికి జరిగింది? జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా అండ్ ఒట్టోమన్ ఎంపైర్ అంటే టర్కీ, వీటికి, మరియు యుఎస్ అండ్ ఇట్స్ యూకే అండ్ ఇట్స్ అలైడ్స్. బ్రిటన్కి, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, జపాన్ ఇవన్నీ ఒకవైపు, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఒట్టోమన్ ఎంపైర్ ఇవన్నీ ఒకవైపు. సో అందుకే జర్మనీ బ్రిటన్కి వ్యతిరేకంగా ఆయుధాలు మీకు సప్లై చేస్తాము, మీరు భారతదేశానికి వెళ్ళి బ్రిటిష్ వారిని పాలదోడి అక్కడ బ్రిటిష్ పాలన ఎలిమినేట్ చేయండి, పాలన తీసేయండి అనే విధంగా ఈ ప్లాన్ అనమాట. సో దీన్నే బ్రిటిష్ వారు హిందూ కాన్స్పిరసీ అంటారు, హిందూ జర్మన్ కాన్స్పిరసీ. కుట్ర పన్నారు ఇద్దరు కలిసి అని ఆ కేసు కూడా జరిగిందనమాట ఇది. సో ఈ బెర్లిన్లో ఒక ముఖ్యమైన కమిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మనకి. నెక్స్ట్ టోక్యోలో చూస్తే, జపాన్లో గతంలో ఆల్రెడీ చర్చించాం మనం. ఎవరైతే గవర్నర్ జనరల్ ఢిల్లీలో లార్డ్ హార్డింజ్పై బాంబు దాడి చేశారో, సచింద్ర సన్యాల్, రాజ్ బిహారీ బోస్, వీరిద్దరూ గవర్నర్ జనరల్ హార్డింజ్పై 1912లో బాంబు దాడి చేశారని చెప్పాను. సచింద్ర సన్యాల్ ఆ తర్వాత రెండో దశ రెవల్యూషనరీ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటాడు. అతను బందీ జీవన్ అనే విప్లవ నవల రాసి చాలామందికి ఇన్స్పైర్ ఇచ్చాడు సచింద్ర సన్యాల్. అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు ఈ హార్డింజ్పై దాడి చేసిన తర్వాత. ఈ రాజ్ బిహారీ బోస్ కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఆ తర్వాత గదర్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చేస్తారండి. గదర్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చేస్తే బ్రిటిష్ వారు ఇతన్ని మళ్ళీ క్యాప్చర్ చేయకపోతే ఇతను జపాన్ పారిపోయాడని చెప్పాను. 1915లో ఇతను జపాన్ రావడం జరిగింది. 1915 వరకు ఇండియాలో ఉన్నాడు. 1912 to 13 వరకు రకరకాల వేషాలు మారుస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత జపాన్ పారిపోయారు 1915లో, ఏది గదర్ కాన్స్పిరసీలో ఇతను పట్టుకుంటారని చెప్పేసి. జపాన్ వెళ్ళి జపనీస్ భాష నేర్చుకొని అక్కడ రోజుకో వేషం మారుస్తూ అక్కడే ఉన్న జపనీస్ స్త్రీని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడి నుంచి ఇతను రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి బ్రిటిష్కి వ్యతిరేకంగా ఆ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు. జపాన్లో టోక్యోలో ఇతను ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్టార్ట్ చేశాడండి. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంస్థ తర్వాత కాలంలో మనం చర్చిస్తాం ముందు సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజీలో విలీనం కావడం జరిగింది. సుభాష్ చంద్రబోస్కి ఆ జపనీస్ ఆర్మీకి మధ్య కొన్ని విభేదాలు వస్తే మన రాజ్ బిహారీ బోస్ మధ్యవర్తిత్వం చేసి కూడా దాన్ని సాల్వ్ చేస్తారు. చాలా డీటెయిల్గా చర్చిస్తాం. సుభాష్ చంద్రబోస్ వేసిన స్టెప్స్ ఎలాంటివి, అది ఇండియన్ హిస్టరీలో ఒక పెద్దగా బ్లండర్గా మారిపోయాయి. ఆ స్టెప్స్ రివర్స్ అవుతాయి. ఎందుకు అలా జరిగింది అనేది చాలా డీటెయిల్గా చర్చిస్తాం. సో టోక్యో పక్కన పెడితే నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనది వరల్డ్ వార్ I టైంకి బ్రిటిష్ వారికి బిగ్గెస్ట్ సవాల్గా మిగిలింది ఈ గదర్ ఉద్యమం. దాని గురించి ఇప్పుడు మనం చర్చించాలి. నెక్స్ట్ మనం చూసే ప్రాంతం యునైటెడ్ స్టేట్స్, శాన్ ఫ్రాన్సిస్కో అండి. శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో గురించి చర్చించే ముందు బ్రిటిష్ వారు ఏ ప్రాంతాలను జయించారో, ప్రపంచంలో చాలా దేశాలని బ్రిటిష్ వారు జయించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా అయినా, యుఎస్ కూడా కొంతకాలం బ్రిటిష్ వలస రాజ్యమే. ఐర్లాండ్ బ్రిటిష్ యొక్క వలస రాజ్యమే. కెనడా కూడా బ్రిటిష్ యొక్క వలస రాజ్యమే. బ్రిటిష్ వారు ఏ ప్రాంతాలను జయించారో ఆ ప్రాంతాలన్నిటికీ ఫస్ట్ నుంచే భారతీయులు చాలామంది వలస వెళ్తూ ఉండేవారు. కొంతమంది స్టడీ కోసం వెళ్ళేవారు, కొంతమంది బతుకుదెరువు కోసం వెళ్ళేవారు. అలాగే భారతీయులు ప్రధానంగా పంజాబీలు, భారతీయుల్లో కూడా కెనడాకి భారీగా వలస వెళ్ళేవారండి, కెనడా ప్రాంతానికి. అయితే అక్కడ లోకల్లో ఆర్థిక వ్యవస్థ, లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది సమస్య అవుతుందని అప్పటికీ డొమినెంట్ స్టేటస్ ఉన్న కెనడా అనేది ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. సౌత్ ఏషియన్స్ యొక్క వలసను నియంత్రిస్తూ డిక్లరేషన్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1908 అనే ఒక కొత్త చట్టాన్ని కెనడా తీసుకొస్తుంది. ఏం జరుగుతుంది చట్టం వల్ల అంటే, ద కెనడా క్లోజ్ ఇట్స్ డోర్స్ ఫర్ సౌత్ ఏషియన్, ఎస్పెషల్లీ ఇండియన్స్.
కెనడా భారతీయులు ప్రవేశానికి తన ద్వారాలను మూసివేస్తారు ఆ చట్టంతో. అంటే వలసను నియంత్రిస్తుంది ఆ చట్టంతో. ఇది ఎవరైతే వలస వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి పెద్ద సమస్య అయింది. అయితే అప్పటికీ శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయిన చాలామంది వ్యక్తులు ఉండడం జరిగింది. ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయిన స్థిరపడ్డ వారందరూ కలిసి ఒక సంస్థను, ఒక చిన్న గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు సియాటిల్ అనే సిటీలో. అమెరికా వెస్ట్ కోస్ట్ వైపు ఉన్న పోర్ట్ సిటీ సియాటిల్ అనేది. ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది సియాటిల్లోనే. సియాటిల్ అనే ఒక సిటీలో అప్పటికే సెటిల్ అయిన వ్యక్తులందరూ కలిసి యునైటెడ్ ఇండియా హౌస్ అనే ఒక సంస్థని, ఖాల్సా దివాన్ సొసైటీ, వ్యాంకుబార్లో ఉంటుంది. ఖాల్సా అంటే సిక్కులకు సంబంధించిన గురుద్వారా లాంటిది ఇదిగా కెనడాలో, వ్యాంకుబార్లో. ఆ వ్యాంకుబార్లో ఉన్న ఖాల్సా దివాన్ సొసైటీ యొక్క సహాయంతో ఈ అందరు లీడర్లు కలిసి యునైటెడ్ ఇండియా హౌస్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యునైటెడ్ ఇండియా హౌస్ని ఫౌండింగ్ చేసిన ప్రధాన వ్యక్తులు చూద్దాం ఒకసారి. ఫౌండింగ్ మెంబర్స్, మెయిన్ ఫౌండర్స్: జీడి కుమార్, తారక్నాథ్ దాస్. ఇతను తర్వాత కెనడాలో సెటిల్ అయిపోతాడు. తారక్నాథ్ దాస్ అనే బెంగాలీ. ఇతను శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రీ హిందుస్థాన్ అనే జర్నల్ ప్రచురించాడండి, పత్రిక. ఫ్రీ హిందుస్థాన్ అనే జర్నల్ ఈ తారక్నాథ్ దాస్ నడిపాడు. సో వీరు యునైటెడ్ ఇండియా హౌస్ సియాటిల్లో ఏర్పాటు చేశారు వీరిద్దరు కలిసి. ఇంకా చాలామంది మెంబర్స్ కూడా ఉన్నారు దానికి. ఎందుకు ఏర్పాటు చేశారు ఈ గ్రూప్ని అంటే, కెనడా కూడా బ్రిటిష్ యొక్క డొమినియనే కాబట్టి, ఒకటి అప్పటికి మోడరేట్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, అయితే మితవాద రాజకీయాలు జరుగుతుంటే ఈ వ్యక్తులు బ్రిటిష్ వారికి, ఇండియాలో ఉన్న బ్రిటిష్ వారికి, అక్కడున్న బ్రిటిష్ వారికి విజ్ఞాపనలు చేస్తున్నారు, పిటిషన్స్ చేస్తున్నారు. మీరు ఈ విషయంలో కలిగించుకోండి, ఈ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ని కలిగించుకొని సవరించేలాగా చేయండి అని పిటిషన్స్ చేస్తుంటే, ఎలాగో మోడరేట్ రాజకీయాలు ఎలా ఉంటే మనకు తెలుసు. ఆ మితవాద రాజకీయాలు బ్రిటిష్ వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత కెనడాలో లీగల్గా కోర్టులో కేసు వేశారు, ఫెడరల్ కోర్టులో. ఆ కేసు నడుస్తూ ఉంది. సో అలా ఆ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది మన భారతీయ ప్రవేశాన్ని నియంత్రించింది. ఈలోపు 1913లో, చాలా కాలం తర్వాత 1913లో ఎవరైతే యునైటెడ్ స్టేట్స్, ఆ శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కలిసి ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారండి. ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. దీన్నే హింద్ అసోసియేషన్ అంటాం. హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని పిలుస్తాం. సో యాక్చువల్ నేమ్ ఇది పసిఫిక్ కోస్ట్ ఏరియా కాబట్టి పసిఫిక్ కోస్ట్ హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనే ఒక రెవల్యూషనరీ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటుకి 1913లో సంస్థ ఏర్పాటుకి ప్రధాన పాత్ర పోషించింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంస్థే గదర్, మనం చర్చిస్తాం ఇప్పుడు. ఈ సంస్థ పసిఫిక్ కోస్ట్ ఆఫ్ హింద్ అసోసియేషన్ అనే సంస్థని అమెరికాలో పోర్ట్లాండ్ అనే ఒక సిటీలో ఏర్పాటు చేశారు ప్రారంభంలో. తర్వాత దీని హెడ్ క్వార్టర్ని శాన్ ఫ్రాన్సిస్కోకు మార్చారు. యునైటెడ్ ఇండియా హౌస్ అనేది సియాటిల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది పోర్ట్లాండ్ అనే సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పసిఫిక్ కోస్ట్ హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనేది ప్రారంభంలో పోర్ట్లాండ్లో ఏర్పాటు చేసిన దీని హెడ్ క్వార్టర్ని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకు మార్చారు. దీని ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన ఒక ముగ్గురు వ్యక్తులు మనకు చాలా ఇంపార్టెంట్. సోహాన్ సింగ్ బకనా, లాలా హర్దయాల్, మహమ్మద్ బర్కతుల్లా. ఒకసారి ఇక్కడ పేర్లు మీరు గమనిస్తే చాలా డీటెయిల్గా అవపడుతుంది. సోహాన్ సింగ్ బకనా సిక్, హర్దయాల్ హిందూ, మహమ్మద్ బర్కతుల్లా ఇస్లాం ముస్లిం. పేరు హింద్ అసోసియేషన్ అని ఉంది. హింద్ అంటే ఇక్కడ హిందుస్థాన్ అని, అంతేగాని మేమందరం కూడా హిందుస్థాన్ యొక్క దేశభక్తులం, భారతదేశ భక్తులం ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నామని, అంతే తప్ప ఈ పంజాబీ ముస్లిమ్స్ పోరాడుతున్నారనేది ఏమీ సిక్కు సంస్థ కాదు, ముస్లిం సంస్థ కాదు. మొత్తం అన్ని మతాల వ్యక్తులు ఉన్నారు దీంట్లో, భారతీయులందరూ కూడా. సో వీరందరూ కలిసి ఈ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరు ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆ ప్రాంతాన్ని, వాళ్ళ నివాసం ఉండే ఆ నివాస ప్రాంతాన్ని యుగాంతర్ ఆశ్రమంగా పిలవడం జరిగేది. అంటే ఆశ్రమం, వారి రెసిడెన్షియల్ ఏరియా పేరు. ఎవరైతే బ్రిటన్లో, లండన్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో రెవల్యూషనరీ యాక్టివిటీ చేసిన వారు, వాళ్ళు ఉన్న ఆ రెసిడెన్సీని ఇండియా హౌస్ అన్నాం. అనుశీలన సమితికి సంబంధించిన యాక్టివిటీస్ చేసిన రెవల్యూషనరీ యాక్టివిటీస్
పాల్పడ్డ వ్యక్తులు ఉన్న ఆ అలీపూర్లోని ఆ నివాస ప్రాంతాన్ని ఏమన్నా మణిక్తలా గార్డెన్స్ అన్నారు. ఇది అలాగే యుగాంతర్ ఆశ్రమం వీరి యొక్క రెసిడెన్షియల్ ప్రాంతం అనేది. మరి ఏదైతే ఏర్పడే ఈ సంస్థ ఉందో ఈ సంస్థ యొక్క ముఖ్య ఆయుధం ఆర్గాన్ ఏంటంటే ఒక పత్రిక, అదే గదర్ పత్రిక. హిందుస్థానీ గదర్ అనేవారు అసలు ఆ పత్రికని. గదర్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తున్నారు. విప్లవ పత్రిక ఇది. ప్రజల్లోకి తమ భావాల్ని, తమ తత్వాన్ని, తమ ఐడియాస్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచడం కోసం అనేక ఆర్టికల్స్ ప్రచురిస్తూ ఉండేది. ఓన్లీ ఆర్టికల్ ప్రచురించడమే కాదు, సొల్యూషన్స్ కూడా చూపిస్తుంది. ఏం చేయాలి బ్రిటిష్ వాళ్ళ పాలన పారదోలాలంటే, ఇంత బ్రూటల్ పాలన పారదోలాలంటే ఏం చేయాలి అంటే రిపిటేషన్ ఆఫ్ 1857, ఏదైతే 1857లో జరిగిందో దాన్నే రిపీట్ చేయాలి అనే రెవల్యూషనరీ థాట్స్తో ఇది ఆర్టికల్స్ ప్రచురిస్తూ ఉండేది గదర్ పత్రిక. యాక్చువల్గా గదర్ అంటే మీనింగ్ ఒక ఉర్దూ వర్డ్, అది లింగ్వా ఫ్రాంకా ఉర్దూ, మీకు తెలుసు భాష. ఇండిపెండెన్స్ తర్వాత ఉర్దూని నేషనల్ లాంగ్వేజ్ చేయాలన్న చాలా చర్చలు జరిగాయి, బట్ హిందీ అయిపోయింది. సరే, అది వేరే టాపిక్. ఈ గదర్ అనే పదంకి మీనింగ్ ఏంటంటే రివోల్ట్, రెబేలియన్, విప్లవ తిరుగుబాటు చేయడం గదర్. సో గదర్ పత్రిక ఇది. ఏదైతే ఆ కాలంలో ఈ గదర్ పత్రిక చాలా పాపులర్ అయిపోయి ఎవరైతే ఈ హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గదర్ గ్రూప్, గదర్ పార్టీ అని పిలవడం జరిగింది. వాళ్ళు చేసిన దాడుల్ని గదర్ దాడులు అని పిలవడం జరిగింది. వాడు చేసిన తిరుగుబాటుని గదర్ మ్యూటినీ అన్నాం. సో విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం, కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ ఐడెంటిటీ అనేది ఆ పత్రిక వల్ల, పత్రిక పేరుతో వచ్చేసింది. సో ఇది యాక్చువల్గా ఈ గదర్కి సంబంధించి ఒక చిన్న పాయింట్ ఏంటంటే 1914 ఆ టైంలో ఈ గదర్ పార్టీ యొక్క శాఖని బెంగాల్లో జతిన్ ముఖర్జీ, బాగా జతిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను 1915లో బాలాసోర్లో బ్రిటిష్ వారు ఇతను ఎన్కౌంటర్లో చంపేస్తారు. ఇతను గదర్ విప్లవకారుడు, గదర్ సంబంధించిన అనేక యాక్టివిటీస్ కూడా ఇతను చేయడం జరిగింది, బాగా జతిన్. సో ఇది ఇలా జరుగుతూ ఉంది. వీళ్ళు రెవల్యూషనరీ సంస్థను ఏర్పాటు చేసుకుని గదర్ ద్వారా ప్రజల్ని సెడిషన్ చేస్తున్నారు, చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో గతంలో వేసిన కోర్టు కేసు 1914లో భారతీయులకి ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. ఫైనల్ వర్డిక్ట్ ఇండియన్స్కి ఫేవర్గా రావడం జరిగింది. ఏంటి, ఏదైతే ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఉందో అది భారతీయులకు ఫేవర్గా మార్చడం కోసం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు స్టోరీ మొత్తం ఇక్కడే స్టార్ట్ అయింది. ఏదైతే ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అది, దానివల్ల ఏం జరుగుతుంది, అగైన్ కెనడా డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఇండియన్స్ ఎంట్రీ, భారతీయుల ప్రవేశానికి మళ్ళీ కెనడా యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. సో చాలా చాలా ముఖ్యమైన సంఘటన. ఈ జడ్జిమెంట్ అనేది ఒక కొత్త సంఘటనకు దారితీసింది. అదే కొమాగత మారు ఇన్సిడెంట్. కొమాగత మారు ఇన్సిడెంట్. ఈ కొమాగత మారు అనేది ఒక జపనీస్ స్టీమ్ షిప్ పేరండి. ఒక జపనీస్ పదం, అది షిప్ పేరు. అది యాక్చువల్గా ఈ జపనీస్ స్టీమ్ షిప్ని సింగపూర్లో సెటిల్ అయిన ఒక సిక్ హైర్ తీసుకుంటాడు, రెంట్కి తీసుకుంటాడు, నడుపుతాడు. గురుదీప్ సింగ్ అతని పేరు. ఏదైతే 1914లో ఇండియన్స్కి ఫేవర్గా ఆ ఇమ్మిగ్రేషన్ యాక్ట్కి సంబంధించి జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడికి పోవడం కోసం ఇతను ఆ షిప్ను నడుపుతాడు, ఆ షిప్ను హైర్కి పెడతాడు. ఆ షిప్ హాంకాంగ్ నుంచి వ్యాంకువర్కి వెళ్ళాలి. హాంకాంగ్ టు షాంఘాయ్, షాంఘాయ్ టు జపాన్, టోక్యో టు వ్యాంకువర్. రెంట్కు పెడతాడు, బాగానే ఉంది గుర్దీప్ సింగ్. 1914 మే నెలలో 376 ఇండియన్ ప్యాసింజర్స్, ప్రధానంగా పంజాబీలే అందరూ, వ్యాంకువర్కి వెళ్తారండి. పాయింట్ నోట్ చేసుకోవాల్సింది, 1914 అనేది వరల్డ్ వార్ స్టార్టింగ్ టైం. 376 మంది ప్యాసింజర్లతో ఈ షిప్ అనేది హాంకాంగ్ మీదుగా, షాంఘాయ్ మీదుగా టోక్యో టు వ్యాంకోవర్, కెనడా. అయితే వీళ్ళందరూ ప్యాసింజర్లు ఎక్కుతారు. ఆ షిప్ వ్యాంకోవర్లో చేరడం జరుగుతుంది. ఈ చేరే 2 నెలలు పడుతుంది, 2.5 నెలలు పడుతుంది ఈ షిప్ చేరడానికి. ఈ లోపే కెనడా గవర్నమెంట్ ఆ జడ్జిమెంట్ని సవరిస్తూ ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని పట్టుకొచ్చింది, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ని మళ్ళీ రెగ్యులేట్ చేస్తూ.
రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ఆ సౌత్ ఏషియన్ ఇమిగ్రేషన్ని ఇండియన్స్ ఇమిగ్రేషన్ రెగ్యులేట్ చేస్తూ మళ్ళీ రాజ్యాంగ సవరణ పట్టుకొని వచ్చింది. సో మళ్ళీ ఏమైంది? అగైన్స్ ద డోర్స్ వేర్ క్లోజ్డ్. మళ్ళీ కెనడా తన ద్వారాలు మూసుకుంది ఇండియన్ ఎంట్రీని రెగ్యులేట్ చేస్తూ. ఈ లోపల వీళ్ళు కెనడా వ్యాంకువర్ తీరానికి చేరుకున్నారు. 2 నెలలు పైన ఆ కెనడా వ్యాంకువర్ తీరంలో న్యాయ పోరాటం చేస్తున్నారు, లీగల్ పోరాటం చేస్తున్నారు. ఫైనల్గా కెనడా ప్రభుత్వం 24 మందిని ఎంటర్ అవ్వడం కోసం పర్మిషన్ ఇచ్చింది. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అంత క్లారిటీ ఉన్న ఒక 24 మందికి లీగల్గా ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. సో ఏమైంది స్టోరీ? మళ్ళీ వీళ్ళందరూ రివర్స్ అవ్వాలి. వీళ్ళందరూ రివర్స్ అయ్యి మళ్ళీ బెంగాల్కి బయలుదేరాలి ఇప్పుడు. సో షిప్ రివర్స్ కొమాగత మారు రివర్స్ ప్రయాణం జరిగింది. ఫైనల్గా మళ్ళీ 2.5 months జర్నీ తర్వాత రకరకాల ప్లేసుల్లో ఆగుతూ బెంగాల్ కలకత్తా తీరానికి చేరే ముందు ఇది బర్జ్ అనే ప్రాంతం హుబ్లీ దగ్గరలో ఉంటుంది. కలకత్తా యువతల హుబ్లీ దగ్గరలో బర్జ్ అనే ఒక ప్రాంతం అంట. ఆ బర్జ్ అనే ప్రాంతంలో ఆగింది. బ్రిటిష్ వారు ఈ షిప్ పైన అనేక డౌట్స్ పడి ఉన్నారు. ఎందుకంటే వరల్డ్ వార్ స్టార్టింగ్ టైం కావడము, అందరూ పంజాబీలు ఉండడం, పంజాబీలు అంటేనే గదర్ పార్టీకి అధిక కాంటాక్ట్స్ ఉంటాయి పంజాబీస్కి అని బ్రిటిష్ వారికి తెలవడము, దాంట్లో గదర్ కార్యకర్తలు ఉన్నారు, గదర్ విప్లవవాదులు ఉన్నారని బ్రిటిష్ వారికి సమాచారం అందడం. ఈ కారణాల వల్ల బ్రిటిష్ వారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పటికే ఓపిక నశించిపోయి 3-4 months న్యాయ పోరాటం చేస్తూ ఓపిక నశించిపోయిన వీరిపై ఇన్వెస్టిగేషన్ చేసి ఫైరింగ్ చేస్తే అదంతా ఒక అలజడిలాగా సృష్టించబడితే బ్రిటిష్ వారు ఫైరింగ్ చేస్తే కొంతమంది పంజాబీలు చచ్చిపోయారు. సో వాళ్ళు విప్లవాలు తిరుగుబాటు చేసే లోపే బ్రిటిష్ వారు దాన్ని అణచివేయడం జరిగింది. దీన్ని గదర్ పార్టీ ఛాలెంజ్గా తీసుకుంది. బ్రిటిష్ వారు చేసిన ఈ చర్యని గదర్ పార్టీ ఛాలెంజ్గా తీసుకొని 1915 ఫిబ్రవరిలో లాహోర్ నుంచి ఆయుధాలతో బ్రిటిష్పై దాడి చేసి పాలనని పారదోలాలని చెప్పేసి ఆ గదర్ కార్యకర్తలందరికీ ఇన్ఫర్మేషన్ పంపింది. అంటే ఒక ఎజెండా ప్రతిపాదించింది. 1915 ఫిబ్రవరిలో ఈ గదర్ పార్టీ విప్లవవాదులు అందరూ కలిసి లాహోర్లో కలుసుకొని అక్కడి నుంచి తిరుగుబాటు స్టార్ట్ చేయాలి బ్రిటిష్ ప్రభుత్వం పైన. దాన్నే మనం గదర్ మ్యూటినీ అంటాం. ఆ తిరుగుబాటు స్టార్ట్గా ముందుకే మళ్ళీ బ్రిటిష్ వారి సమాచారంతో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 1915 టైంలోనే మన రాజ్ బిహారీ ఘోష్ కూడా దీంట్లో మెంబరే. ఆ గదర్ యాక్టివిటీస్ని లీడ్ చేస్తారు ఈ రాజ్ బిహారీ బోస్. ఈ టైంలోనే అతను జపాన్ పారిపోతాడు. ఈ రాజ్ బిహారీ బోస్ నాయకత్వంలో, అతని సలహాలతో, అతని నాయకత్వంలో కాబూల్లో 1915 డిసెంబర్లో రాజా మహేంద్ర ప్రతాప్ అధ్యక్షతన ప్యారలాల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గదర్ మ్యూటినీ అయిపోతుంది. బ్రిటిష్ వారు ఈజీగా అణచివేస్తారు గదర్ మ్యూటినీ. నేను చెప్పాను 1915 ఎండింగ్కి వచ్చేసరికి భారతదేశంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా బ్రిటిష్ వారు ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడము, ఎన్కౌంటర్లు చేయడము, ఉరిశిక్షలు వేయడము. అందుకే 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా రెవల్యూషనరీ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు అంతా సైలెంట్గా ఉంటారు ఈ రెవల్యూషనరీ విప్లవకారులు. సో ఈ కాలంలోనే 1915లో కాబూల్లో ఒక ప్యారలాల్గా ఉంటూ సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఈ ప్రభుత్వాన్ని గమనిస్తే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పారిపోతారు ఈ విప్లవకారులు. అక్కడ ఆఫ్ఘాన్ ఒట్టోమన్ ఎంపైర్లో భాగం. సో బ్రిటిష్కి వ్యతిరేకంగా సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్తో వీరు ప్యారలాల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్యారలాల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మెంబర్స్ ఒకసారి చూస్తే ఈ ప్యారలాల్ గవర్నమెంట్కి సమాంతర ప్రభుత్వంకి మహారాజా ప్రతాప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రెసిడెంట్ మహారాజా ప్రతాప్. ప్రైమ్ మినిస్టర్గా మౌలానా బర్కతుల్లా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. హోమ్ మినిస్టర్గా దియోబందీ సింధీ ఉన్నాడు. సో ఇంకా డిఫెన్స్ మినిస్టర్, వార్ మినిస్టర్ ఇలా ఉన్నారు. సరే అవి డీటెయిల్స్ మీరు చదువుకోండి. సో ఇది ఒక సమాంతర ప్రభుత్వం అనేది కాబూల్లో ఏర్పాటు చేయడం జరుగుద్ది. సో ఇలా గదర్ మ్యూటినీని బ్రిటిష్ వారు ఈజీగా అణచివేయడం జరుగుతుంది. ఎనీహౌ బ్రిటిష్ ప్రభుత్వం పైన భయాన్ని క్రియేట్ చేయడంలో వరల్డ్ వార్ 1 టైంలో బ్రిటిష్ పరిపాలనపై అత్యంత ప్రెజర్ని పెట్టడంలో అనేక మంది విప్లవకారులు ఫెయిల్ అయినా కానీ వాళ్ళపైన ప్రెజర్ని పెంచడంలో సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన ఒక ముఖ్యమైన సంస్థ ఈ గదర్ విప్లవ సంస్థ.